బీహార్‌లో నితీష్ కుమార్‌కి సంబంధించి సుదీర్ఘకాలం నుంచి సీఎంగా ఉన్నాడు. అసలు ఎందుకు అన్ని రోజుల పాటు అతను ఉండగలిగాడు అంటే, ఒకటి అటు జంపు, ఇటు జంపు ఇదొక యాస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి లాలూ ప్రసాదోళ్ళంటే వణికిపోతున్నాడు. మధ్యలో ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా, రైల్వే మంత్రి అయినప్పుడు కూడా చివరికి డబ్బులు తీసుకుని తన బీహారీ ప్రజలకి డబ్బులు తీసుకుని లేకపోతే భూములు తీసుకుని మరి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినోడు. తనదే ప్రాంతానికంటే కూడా ఇది. అలాగే అరాచకం అగ్రభాగానుంది. తుపాకులు తీసుకుని రోడ్ల మీద తిరిగినటువంటి వాతావరణం చూసినటువంటి వాళ్ళు, ఆటవిక రాజ్యం అంటే ఎట్లుంటుందో చూసినటువంటి వాళ్ళు కాబట్టి బీహార్ ప్రజలు అంత తొందరగా యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో అక్కడేమి పూర్తి సీట్లేమి ఎవరు కాస్త ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాడు. బీహార్లో 50-50 కావాలంటున్నాడు. వర్కౌట్ అవుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. అట్లాగే బీహార్ రాజకీయానికి సంబంధించినంత వరకు కీలకమైనటువంటి అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. అక్కడ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీకి దెబ్బ తగలాలి. ఎందుకంటే ఏదైతే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత వ్యవహారం కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్లో ఓడితే గనక మోడీకి దెబ్బ తగులుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మిగతా చోట్ల అన్నాడు ఓ రకంగా ఇది టర్నింగ్ పాయింట్ కిందకు మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే ఇంత సీరియస్ ఎఫర్ట్ పెట్టుకొస్తున్నాడు రాహుల్ గాంధీ. ఏది ఓట్ చోర్ అన్నటువంటిది మహారాష్ట్రలోనే ఓట్లు యాడ్ చేశారని గొడవ చేశాడు, కానీ ఓట్లు తీసేస్తున్నాను గొడవ చేస్తున్నాడు. దాంతోపాటుగా మైనార్టీలని ఏకం చేయడంతో పాటుగా ఎక్కువ స్థాయిలో గెలవాలన్నటువంటిది గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే జాతీయ రాజకీయాలను అడ్డం పెట్టి అక్కడ కథ నడుపుతున్నాడు. ఏమవుతుందో చూడాలి.